వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ. సో గతంలో జరిగినటువంటి టీజీ టెట్ జూన్ 29 సంబంధించినటువంటి షిఫ్ట్ 1 సంబంధించిన సోషల్ స్టడీస్లో ఎకనామిక్స్లో అడిగినటువంటి ప్రశ్నలను మనం విశ్లేషించుకుందాం. సో ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో మొదటి ప్రశ్న మనం గమనిస్తే శిశు మరణాల రేటు IMR, సో ఇన్ఫాంట్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏమిటని అడిగిండు. సో ఫస్ట్ ఆప్షన్ ఒక నిర్దిష్ట సమయంలో సో జనరల్గా మనం గమనించినట్టయితే ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 1000 సజీవ జననాలకు ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లల మరణాల సంఖ్య, ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 100 సజీవ జననాలకు ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాల సంఖ్య, ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 100 సజీవ జననాలకు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల మరణాల సంఖ్య, ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 1000 సజీవ జననాలకు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల మరణాల సంఖ్య అని చెప్పేసి ఇచ్చిండు. సో కరెక్ట్ ఆప్షన్ మనం చూస్తే ఫస్ట్ అవుతుందండి. ఎందుకంటే ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధి అంటే సంవత్సరం అని చెప్పిండు. జనరల్ సంవత్సర కాలంలో చెప్పుకోవచ్చు. 1000 సజీవ జననాలకు ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్న వారి పిల్లల మరణాల సంఖ్య అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు. రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 1000 సజీవ జననాలలో జరిగేటువంటి సంవత్సరంలో చనిపోయే వారి సంఖ్య అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సెకండ్ మనం గమనించినట్టయితే మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం కింది ఆసియా దేశాల్లో అని చెప్పేసి ఇచ్చిండు. సో తలసరి ఆదాయం, వ్యక్తి జీవించే సగటు కాలం మరియు పాఠశాల విద్యా సంవత్సరాలు సగటు మొదలైన అంశాలలో ముందున్న దేశం ఏమిటి అంటే జనరల్గా మనకు హెచ్డిఐకి సంబంధించినటువంటి 3 అంశాలు. సో ఏది ఇక్కడ సగటు కాలం కావచ్చు, జీవించే కాలం కావచ్చు, పాఠశాల విద్య కావచ్చు, మరి దాంతో పాటుగా తలసరి ఆదాయ ఖర్చు కావచ్చు. ఆ విధంగా గమనిస్తే ముఖ్యంగా ఇచ్చినటువంటి ఆసియా దేశాలు ఇక్కడ మనకు కంటెంట్ బుక్లో పర్టికులర్గా మనకు ఒక పట్టిక ఇచ్చిందండి. ఆ పట్టికలో క్లియర్గా ఇచ్చింది 2018లో ఏ దేశాలు ఎంత ర్యాంకును సాధించాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే మరి భారతదేశమా, శ్రీలంకనా, పాకిస్తానా, బంగ్లాదేశా. మనం గమనించినట్టయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే మనకు హెచ్డిఐ ర్యాంక్లో ముందుకు రావు. ఏమున్నా భారతదేశం, శ్రీలంక పోటీ పడతాయి. అయినప్పటికీ కూడా మనం గమనిస్తే సో భారతదేశం ర్యాంక్ 131 ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనకు శ్రీలంక అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఓవరాల్ ఇక్కడ ఏమడిగిండు, హెచ్డిఐలో మానవాభివృద్ధిలో మంచి ర్యాంక్ ఉన్నటువంటి దేశం ఏది ఆసియా దేశాల్లో, ఇచ్చినటువంటి ఆసియా దేశాల్లో అడిగింది కాబట్టి ఇక్కడ శ్రీలంక కరెక్ట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో ఇది పర్యావరణ అర్థశాస్త్రానికి సంబంధించింది. సో రిన్యూవబుల్ రిసోర్సెస్ ఏదైతుందో, రిన్యూవబుల్ సోర్సెస్ అన్నామో జనరల్గా పునరుత్పాదక వనరు లేదా రిన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్గా మనం చెప్పుకోవాల్సింది. అంటే పునరుత్పాదక వనరు ఏదైతుందో అనగా ఏమిటి అనేది వినియోగించబడుతున్నప్పటికీ ఉనికిలో ఉండే వనరులు, సహజ మార్గాల ద్వారా సులభంగా భర్తీ చేయలేని వనరు, బహుళ విధాలుగా ఉపయోగించగల వనరు, ఉత్పత్తికి ఏ విధంగానూ ఉపయోగించలేని వనరు. కాబట్టి ఖచ్చితంగా ఏ వనరు అయినా కూడా ఉత్పత్తికి ఉపయోగిస్తాం కాబట్టి ఇది కూడా తప్పు ఆన్సర్ అవుతుంది మనకు. తర్వాత ఏ వనరైనా కూడా బహుళ విధాలుగా ఉపయోగించుకుంటాం. అది పునరుత్పాదక వనరైనా, పునరుత్పాదక కాని వనరైనా కూడా మనకి ఇక్కడ. సో రిన్యూవబుల్, నాన్ రిన్యూవబుల్ ఏవైనా రిసోర్స్ కూడా మనం ఉపయోగించుకోవడమే జరుగుతుంది. సహజ మార్గాల ద్వారా సులభంగా భర్తీ చేయలేని వనరు, కానీ భర్తీ చేయగల వనరు అని చెప్పేసి ఇవ్వాలి. కాబట్టి ఇది కూడా తక్కువ ఆన్సర్ అవుతుంది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వినియోగించబడుతున్నప్పటికీ ఉనికిలో ఉండేటువంటి వనరులు. జనరల్గా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా సూర్యరశ్మి చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఎంత ఉపయోగించుకున్నా మనకు సహజంగా మళ్ళీ ఉత్పత్తి అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు. కాబట్టి కొంత ఈ మనకు ఏదైతే పర్యావరణ అర్థశాస్త్రమో అందులోకి క్వశ్చన్ మనకు అడగడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ ఏ దేశానికి చెందిన వాడని అడిగింది. జనరల్గా నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ గురించి హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరని చెప్పేసి అడుగుతారు చాలా సందర్భాల్లో. కానీ కొంచెం డిఫికల్ట్గా ఏ దేశస్తుడు అడుగుతాడు. కాబట్టి ఈయన ఫోర్డ్ ఫౌండేషన్ మనకు కెనడాలో మనకు ఈయన పరిశోధన చేసిండు కాబట్టి కెనడా అనుకున్నాం. కానీ ఇక్కడ ఆప్షన్స్ అమెరికా, స్వీడన్, నార్వే మరియు జర్మనీ ఇచ్చిండు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి అమెరికా శాస్త్రవేత్త. కానీ మనకు కెనడాలో సో పరిశోధనలు చేయడం జరిగిందని. కాబట్టి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ అయినట్టయినా అమెరికా దేశస్తులని మనం గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత ఈ పంట ఆహారంగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఏమిటి? పప్పు ధాన్యాలు, చెరకు, నూనె గింజలు, మొక్కజొన్న. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే మొక్కజొన్న అవుతుంది. ఎందుకోసం అంటే మనకు కంటెంట్ బుక్లో డైరెక్ట్గా మొక్కజొన్న అనే దాని పక్కనే ఇస్తారు. సో ఈ పంట ఆహారంగాను మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మొక్కజొన్న అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా భారత ఆర్థిక వ్యవస్థలో ఈ రంగంలో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో మనకు 3 రంగాలు అంటున్నాం: వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము. చతుర్థ రంగం లేదు. కాబట్టి మనకు నుండి ఈ 3 రంగాల్లో సాధారణంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగమే ఎక్కువ ఉపాధిస్తుంది. కాబట్టి ఇక్కడ మహిళా ఉద్యోగులు అన్నప్పుడు మనం డిఫికల్ట్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు ఏది ఆన్సర్ అవుతుందంటే వ్యవసాయ రంగంలోనే ఎక్కువ మనకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. అంటే దాదాపుగా భారత ఆర్థిక వ్యవస్థలో 45% మేర మనకు వ్యవసాయ రంగం ఉపాధి అందిస్తుంది. అందులో మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కువ ఉపాధి కల్పించేది వ్యవసాయ కూలీలుగా వ్యవసాయ రంగ పనుల్లో పనిచేయడానికి వ్యవసాయ రంగం దోహదం చేస్తుంది. కాబట్టి మనకు మహిళా ఉద్యోగులు అన్నప్పుడు మనం ఏదో ఇక్కడ ఉద్యోగిత అంటే ఉపాధి అనుకొని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి వ్యవసాయ రంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం గమనిస్తే 1991 పారిశ్రామిక విధానం భారత ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం చూపింది. మరి 1991 మనకి ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, ఎలాంటి ప్రభావం, ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఇది వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మరియు సరళీకరణకు దారితీసింది. ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపలేదు. ఇది ఆర్థిక వృద్ధి పతనానికి దారితీసింది. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను పెంచింది. కాబట్టి మనం జనరల్గా 1991 పాలసీని మనం ఎల్పిజి పాలసీ అని చెప్పుకుంటాం. మరి ఈ ఎల్పిజి పాలసీలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీలో మనం గమనిస్తే ఇక్కడ సరళీకరణ అనేది మనకు చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ నియంత్రణ తొలగించేదండి. తర్వాత పతనానికి దారితీయలేదు, ఇది అభివృద్ధికి దోహదం చేసింది. సో ఇది గణనీయమైన ప్రభావం చూపలేదు అన్నట్టు, కానీ గణనీయమైన ప్రభావాన్ని చూపింది ఎగుమతి దిగుమతుల్లో. కాబట్టి ఇది వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మరియు సరళీకరణకు దారితీసింది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 1 అవుతుందని. సెవెంత్ వన్ క్వశ్చన్కు మనకు 1 ఆప్షన్ అవుతుందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 8th వన్ ఏమన్నాడు? ఈ కింది వాటి నుండి ద్రవ్యం యొక్క ప్రాథమిక విధిని గుర్తించండి. సో ఫండమెంటల్, జనరల్గా మనకు ప్రైమరీ ఫంక్షన్స్ సంబంధించి ఏదని చెప్పేసి అడిగిండు? మార్పిడి మాధ్యమము, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, విలువ యొక్క కొలమానం, వాల్యూ ఆఫ్ మెజర్మెంట్, విలువ నిల్వ, స్టోరీ ఆఫ్ వాల్యూ, లేదా 4th ఆప్షన్ ఏమి ఇచ్చిన మనకు మార్పిడి మాధ్యమము, విలువ యొక్క కొలత. కాబట్టి ఇక్కడ 2 రకాలుగా కనబడుతుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ మనకు అంటే ప్రాథమిక విధులు 2 రకాలు, ద్వితీయ విధులు 2 రకాలు. కాబట్టి ఇది మనకు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మరియు వాల్యూ ఆఫ్ స్టోర్ అనుగా చెప్పుకోవచ్చు. మెజర్మెంట్ ఆఫ్ వాల్యూగా చెప్పుకోవచ్చు. మెజర్మెంట్ ఆఫ్ వాల్యూగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు 4th ఆప్షన్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే క్రింది వాటిలో ద్రవ్యాన్ని ఈ అకౌంట్లో డిపాజిట్ చేయడం వ్యాపారవేత్తలకు మరింత ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. మరి ఏ అకౌంట్లో డిపాజిట్ చేస్తే వాళ్ళకి బిజినెస్ మ్యాన్స్కి ఎక్కువ ఫెసిలిటీ ఉంటుందని చెప్పేసి అడిగిండు. కాబట్టి ద్రవ్యం క్వశ్చనే, ఇది కూడా ద్రవ్యంకు బ్యాంకుకి సంబంధించినటువంటి క్వశ్చనే. కాబట్టి సేవింగ్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు మనం చెప్పుకున్నాం. అది మనకు కరెంటు డిపాజిట్, ఎందుకంటే బిజినెస్ మ్యాన్కు ఉపయోగపడేది ఏంటంటే మనకు కరెంట్ డిపాజిట్ కానీ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, రైట్. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే కరెంటు డిపాజిట్. ఎందుకంటే వాళ్ళు ఎంత అమౌంట్ అయినా వేసుకోవచ్చు, ఎంత అమౌంట్ అయినా డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అనేది మనకు కరెంటు డిపాజిట్ అనేది మనకు కల్పిస్తుంది. కాబట్టి కరెంట్ డిపాజిట్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 9th వన్ క్వశ్చన్కు మనకు సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ధరల పెరుగుదల జరిగినప్పుడల్లా భారతదేశంలో అన్ని బ్యాంకులకు అత్యున్నత సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా చేస్తుంది, అది ఏం పని చేస్తుందని అడిగిండు. అది మనకి ఎప్పుడు అంటే మనకు జనరల్గా ద్రవ్యోల్బణ కాలంలో మరి ధరల పెరుగుదల జరిగినప్పుడు మనకి ఏర్పడే ఈ ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది ఆర్బీఐ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది మనకు. మనం గమనిస్తే భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది, బ్యాంకులకు తక్కువ రుణాలు ఇవ్వమని లేదా డిపాజిటర్ల నుంచి తక్కువ ఉపసంహరించుకోవడానికి అనుమతించి కోరుతుంది. తర్వాత డిపాజిటర్లు, సీఎం అంటుంటే డిపాజిటర్లకు చెల్లించే లేదా డిపాజిటర్లను స్వీకరించే వడ్డీ చెల్లింపులు నియంత్రిస్తుంది. కాబట్టి ఇందులో ఏబీసీ సరైనవి, ఏబి మాత్రమే సరైనవి, థర్డ్ వన్ ఏబీసీ సరైనవి కావు, ఫోర్త్ వన్ బీసీ మాత్రమే సరైనవి. ఇక మనం గమనిస్తే
సో ద్రవ్య సరఫరాను ఇది తగ్గిస్తుంది, వాస్తవమైన విషయమే. రుణాలు ఇవ్వమని డిపాజిట్ల నుంచి తక్కువ ఉపసంహరించుకోమని కూడా కోరుతుంది. ఎందుకంటే ద్రవ్య సప్లై తక్కువ ఉండాలని చెప్పి చెప్తుంది కాబట్టి తక్కువ రుణాలు ఇవ్వాలి, ఎవరైనా అకౌంట్లో ఉన్న డిపాజిట్ కూడా తక్కువ ఉపసంహరించుకోవాలి, విత్డ్రా చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజల దగ్గరికి డబ్బు అనేది చేరొద్దు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇంకా డబ్బులు చేరితే వస్తువులు కొనుగోలు పెరుగుతుంది, వస్తువు కొనుగోలు పెడితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెడితే ధరలు పెరుగుతాయి. కాబట్టి అందుకోసం ఏంటంటే డబ్బు ప్రజల చేతికి చేరొద్దు అనేది ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి డిపాజిట్లకు చెల్లించే లేదా డిపాజిట్లను స్వీకరించే వడ్డీ చెల్లింపులు నియంత్రిస్తుంది వాస్తవాన్ని. అంటే జనరల్గా వడ్డీలు పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్గానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనిస్తే ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి నివేదికను ప్రచురించే వారు ఎవరు? ఇది చాలా ఈజీ క్వశ్చన్, మనకు తెలుసు. సో హెచ్డిఐ అక్కడ వచ్చింది క్వశ్చన్, మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో దీనికి సంబంధించి మరి హెచ్డిఐని ఎవరు ప్రచురిస్తారు? హెచ్డిఆర్లో భాగంగా హెచ్డిఐని ఎవరు మనకు ప్రచురణ చేస్తారు? మనకు తెలుసు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రణాళికన, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ ఆరోగ్య సంస్థ. కాబట్టి మనకు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రణాళిక యుఎన్డిపి వాళ్ళు మనకు దీన్ని ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి సో 11th వన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత భారత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన వ్యవధి? కాబట్టి భారత ఆర్థిక సంవత్సరం అంటే ఫినాన్షియల్ ఇయర్ అడుగుతున్నాడు. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనుకుంటాం, చాలా ఈజీ క్వశ్చన్, కానీ ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది మనకి. ఇక్కడ ఏమడుతుంది, ఫినాన్షియల్ ఇయర్ ఏంటి అని అడుగుతుంది. మన భారతదేశంలో ఫినాన్షియల్ ఇయర్ మనం బడ్జెట్ చెప్పుకున్నప్పుడు దీని గురించి చెప్పుకుంటాం. సో జనరల్